హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పొల్లూరమ్మాయి. ఈరోజు నేను మీ ముందుకి సంవత్సరం అంతా నిలవ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిద్దామనుకుంటున్నానండి. ముందుగా నేను పెద్ద సైజు ఉసిరికాయలను తీసుకొని బాగా వాష్ చేసి గుడ్డతో మొత్తం కూడా తడి లేకుండా తుడుచుకున్నానండి. ఇలా తుడుచుకున్న ఉసిరికాయలకి ఇలా మనం 3 పక్కల ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్‌లో వేపేటప్పుడు లోపల వరకు కూడా పచ్చి లేకుండా మంచిగా వేగుతుందండి. చెమ్మ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఓ ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను శనగ నూనె వేస్తున్నానండి. ఈ శనగ నూనె ఏంటంటే మనం పికిల్స్‌కనేసి శనగ నూనె గానీ, నువ్వుల నూనె గానీ యూజ్ చేస్తామండి. నేనైతే మాత్రం శనగ నూనె యేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఇందులోకి మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా మీడియం ఫ్లేమ్‌లోనే వేపుకోవాలండి. హై ఫ్లేమ్‌లో వేపుకోకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్‌లో బాగా వేపుకోవాలండి ఈ ఉసిరికాయలని. ఈ ఉసిరికాయ పచ్చడి అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి హెల్త్‌కి. మన హెయిర్ పెరగడం గురించి కానీ, అలాగే దీనివల్ల సి విటమిన్ కూడా వస్తుంది మనకి. ఈ ఉసిరికాయలన్నీ చూడండి చాలా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకోవాలండి ఒక ప్లేట్‌లోకి. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ ఆయిల్‌నంతా కూడా బాగా చల్లారబెట్టుకోవాలి. వేడి మీద ఇందులోకి మనం ఏవి కూడా వేసి పచ్చడి అనేది ప్రిపేర్ చేయకూడదు. ఇప్పుడు ఆయిల్ చల్లగా అయిపోయింది కదండీ! ఇందులోకి నేను కారం వేస్తున్నానండి. 3 మ్యాంగో కారం. ఈ కారం వేసిన తర్వాత అలాగే ఆవాల పిండిని కూడా వేసుకుంటున్నాను. ఇదొచ్చి నేను ఆవకాయ టైప్ స్టైల్‌లో చేస్తున్నానండి ఈ పచ్చడి. ఇందులో 2 వేరియేషన్స్ ఉంటాయండి. ఎలా అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి మెంతిపిండి ఏస్తున్నానండి. ఇలా ముందుగానే కల్లుప్పునేంటంటే ఎండలో ఎండబెట్టుకొని పొడి చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఉసిరికాయలని మెల్లిగా ఇందులోకి వేసేసుకోవాలండి. వేసుకొని వీటినేంటంటే స్లోగా కలుపుకోవాలి ముక్క చెదిరిపోకుండా. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 3 రోజులు మనం ఓ పక్కన కలిపేసుకొని పెట్టేసుకోవాలండి. మూడో రోజున మొత్తం కూడా ఒకసారి తీసి తిరగమాత వేసుకోవాలి. ఇలా ఏంటంటే మనం తిప్పి మళ్ళీ అన్నీ కూడా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోకి మనకు ఉప్పు, కారం అలాగే నూనె సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఒక మంచి కంటైనర్‌లోకి వెత్తుకొని ఉంచుకుంటే సంవత్సరం అంతా కూడా మనకెంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి.